ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం, తుది మెరుగులు దిద్దాలని సీఎం ఆదేశం. రెండు పార్టీల చీకటి ఒప్పందం, బీజేపీ బీఆర్ఎస్లపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు, తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడుతుందన్న కిషన్ రెడ్డి. లగచర్ల భూసేకరణపై హైకోర్టు స్టే, తదుపరి విచారణ వాయిదా. లక్షల మంది విద్యకు దూరమయ్యారు, గత ప్రభుత్వంపై లోకేష్ ఫైర్. గంజాయి విక్రయిస్తే ఇక అంతే సంగతులు, ఏపీ హోంమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్. తిరుమల అన్నప్రసాదం మెనూలో వడలు, నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిన టీటీడీ. ఏలూరు జిల్లాలో ప్రైవేట్ బస్ లారీ ఢీ, ప్రమాదంలో 4 మృతి. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్, తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా. నంద్యాలలో ఈడీ సోదాలు, ఎస్డీపీఐ ఆఫీసులో ముమ్మర తనిఖీలు. హైదరాబాద్లో కాల్ సెంటర్ స్కామ్, విదేశాల్లో ఉంటున్న కస్టమర్సే టార్గెట్. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట, ఆర్జీవీపై నమోదైన కేసు విచారణపై స్టే. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 13వ రోజు రెస్క్యూ, డీపీఆర్ డేటా ఆధారంగా సహాయక చర్యలు. లౌకిక పార్టీలు కాంగ్రెస్ ను నమ్మవు, కాంగ్రెస్ వల్లే బీజేపీ విజయాలన్న కేరళ సీఎం. కేంద్ర మంత్రిపై దాడికి ఖలిస్తానీల యత్నం, జయశంకర్ లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యం. భారత్లో 85,698 మంది మిలియనీర్లు, హైదరాబాద్ 3వ స్థానం. వీర్య కణాల నాణ్యతకు దీర్ఘాయువుకు మధ్య సంబంధం, డెన్మార్క్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి. బందీలను విడుదల చేయకపోతే అంతు చూస్తా, హమాస్కు ట్రంప్ హెచ్చరిక. యుద్ధం కావాలంటే సిద్ధమే, ట్రంప్ ట్రేడ్ వార్పై చైనా రియాక్షన్. నిలకడగా పోప్ ఆరోగ్యం, శ్వాస సమస్యలు లేవన్న వాటికన్ అధికారులు. రామ్ చరణ్ కొత్త సినిమా నుంచి జాన్వీ లుక్ రిలీజ్, మూవీపై అంచనాలు పెంచేసిన పోస్టర్. సెమీస్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విన్, ఆదివారం కివీస్తో భారత్ ఫైనల్ మ్యాచ్. రెండో రోజు లాభాల్లో సూచీలు, 609 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.